ఏంది గట్లా చూస్తావు? ఏమండి, మీకు ఇన్నాళ్ళకి పెళ్ళం ఉందనే మాట గుర్తొచ్చిందా? నా మాట వినండి. నమ్ముకున్న దాన్ని ఏడిపిస్తూ పోలీసులు భయపడితే ఇలా డబ్బు సంపాదించడం కంటే అభిమానంతో జీవించడానికి 5ో 10ో ఉంటే సరిపోతుంది. నేను ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాను కదండి, అసలు నా మాట వినిపించుకోరేమిటి? అరే కూనేకోర్లు, అవులేగాళ్ళు, పైరవిగాళ్ళు, దొంగ సారాగా చెట్టు వీళ్ళకేలే ఈ జమానాలో పెద్ద పీటేసేది. పైసలు ఎట్లొచ్చినాయనే కొడుకు అడగడు. మన కాడ ఎన్ని పైసలుంటే గంత మరి. అందుకని ఎప్పుడు ఇలా గుండాలో ఉండిపోతారా? పద్మ, నాకు మంచి గుండాలనుంది. నేను ఒక ఆలోచన చేసిన. అది తీరినాక నువ్వు చెప్పిన తీరునుంటా. ఈ లోపట నువ్వు పని గీనని తిరిగినవా పొక్కలు ఇరగొడతా. విన్నావా? అన్నయ్య, ఏం పంచాలి? ఇది మన ఇంటికి వెళ్ళే దారి కాదే. ఇప్పుడు ఎక్కడున్నావు? మామిడికాయల కోసం మన తోటకొచ్చాం. అయ్యో, ఏమిటన్నయ్యా, నీకు మరో పనే లేదా? మామిడికాయలు పంచాలి. నువ్వు వెళ్తూ ఉండు, నేను మామిడికాయల కోసుకొస్తాను. వెళ్ళు త్వరగా. వెళ్ళు. ఏది ఇంకోసారి చెప్పు. మీరా? నేనెవరో అనుకున్నా. పర్వాలేదు పంచాలి. అవును, నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు? సమయానికి నేను రానట్టయితే నేను ఆ పాము కాటేసి ఉండేది. పావా? మంచి వాళ్ళని ఆ నాగదేవత ఏమీ చేయదండి. అది సరే, మీ అన్నయ్యడి? ఇక్కడే మామిడికాయలకు వస్తున్నాడు. రా, నేను తీసుకెళ్తాను. చూసావరా, ఆ డాక్టర్ పాంచాలు చేపట్టుకొస్తున్నాడు. ఊళ్ళో ఆడపిల్ల కనిపిస్తే వదిలిపెట్టాడు రా. ఏది ఏమైనప్పటికీ బలిసిన వాళ్ళ వ్యవహారం అయ్యా. కథాఖమేసి బయటికి రానివ్వరు. అవునరా, ఇదే ఏ దిక్కులేందో అయి ఉంటే చిలవలు పలవలు అల్లి గోరంత కొండంత చేసి తరివేస్తారు కదా. అది గుడ్డి పిల్ల, దాని విషయం పోనిద్దు. బిడ్డలు పుట్టడానికి గుడ్డిదైతేనేరా, ఏ కుంటోడో పుట్టచ్చుగా. పిల్లలొద్దనే కదా డాక్టర్ గారిని పట్టు. అందులోనూ ఆ డాక్టర్ ఉన్నాడే, పడుచు పిల్ల చెయ్యి పట్టుకోవడం అంటే చెప్పలేనంత ఆశ. మగాడికి ఆశ ఉండరా? బుద్ధి లేని పశువులారా, ఎంత ధైర్యం ఉంటే బలరామయ్య గారి గౌరవాన్ని ఇలా బజారు పాలు చేస్తారు. మీరు తినే తిండి ఆయనది, కట్టే బట్టలు ఆయన ఇచ్చినది. నాలిక మీ సొంతమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇంకోసారి ఆ కళ్ళు లేని పిల్లల గురించి తప్పుగా ఎదురా మాట్లాడారో నాలిక చీల్చి పడేస్తాను.